అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రేపొద్దుగాలి ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారు అనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు, దగ్గర బంధువు అవుతాడు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్కులు ఇచ్చినాను, ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదనుంటే అతను లీగల్ ఫైట్ చేయనియన్రి, ఎవరొద్దు అంటుర్రు. చేసిన పని ఏమైనా బూతులు తప్ప, మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు నీ కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలాట, నీ పేగులు వీక్తా, మెడలేసుకొని తిరుగుతా, నిన్ను చింతపండు వ్యక్తి తొక్కినట్టు దొక్కుతా, గివి తప్ప ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిండా? బూతుల సీఎం, రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయింది. అవునా కాదా? ఇవాళ ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న పాదయాత్ర చేసిండు మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగట్టున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్ల, ఉద్యమాల కిల్ల. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్రయాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూరించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు తెరు. నువ్వు గాలి మోటార్ల తిరుగుడు కాదు, భూమి మీద దిగిరా. నువ్వు నీ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండ్రి. రైతుల వడ్లు కొంటున్నా లేదా చూడు. ఈ జనగామ, మెట్పల్లి, మా ధర్మపురి, మా చొప్పదండిలో ఎక్కడన్నా ఒక్క క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? ఒక్క క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? ఒక్క రైతుకు బోనస్ వచ్చిందా? ఆడ హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతుండు. నీకు చేతనైతే రండి, భూమి మీదకి రండి. ఇవాళ రైతులు ఏమంటున్నారు? రైతులు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, ఓ రేవంత్ అన్న మా లారీలు, మా వడ్లను లేపని అడుగుతున్నారు, లారీ లోడ్ ఎత్తుమని అడుగుతున్నారు, కాంటా ఎత్తుమని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిని వడ్ల లారీ లోడ్ చేయించు, మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడ్ ఎత్తుతున్నాడు. ఏం లోడ్ ఎత్తుతున్నాడు? వడ్ల లోడ్ ఎత్తుతున్నాడు, డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు. మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్లు ఎత్తే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. రైతుల వడ్ల లోడ్ ఎత్తే ఓపిక గాని తీరికయ్యాల రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. ఆయన పని ఏమైనా మాట్లాడితే తిట్లే. మొన్న మూసీలో పాదయాత్ర చేసిండు. ఏడ చేయాలి పాదయాత్ర? ఇల్లు కూలింది ఎక్కడా? కడుపు మండింది ఎక్కడా? నువ్వు యాత్ర చేసింది ఎక్కడా? దమ్ముంటే నల్లకుంటల చేయి, ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయి, మేము వస్తాం, రెడీగా ఉండమని చెప్పినాం. తలకాయ విసిపెట్టిండు, తోకకర స్టార్ట్ చేసిండు.